అందరికీ నమస్తే. మధ్యాహ్నం పూట పొలం దగ్గరికి వచ్చాను. ఎండ సుర్రునుందనమాట. మొన్న వాన పడింది, కానీ సడన్గా తెరపొచ్చేసరికి బాగా ఎండ ఎక్కువగానే ఉంది. ఇలాంటి టైంలోనే వాన పడిన తర్వాత చెట్లు కూడాను బాగా ఏపుగా పెరుగుతాయి. ఈ మొక్కజొన్నలు అన్నీ కూడాను నేనే విత్తనాలు చిన్న ట్రైలో వేసినాను. మా ఓనర్ చెప్పినప్పుడు వాటిని తెచ్చి మళ్ళీ ఇక్కడ నాటినామో. చూడండి ఎంత పొడుగు పెరిగిపోయినాయో, మనిషి కంటే ఎక్కువ ఎత్తు పెరిగినాయి. కింద కూడాను ఎన్నులు పడుతున్నాయి, అంటే కంకిలు వస్తున్నాయి అనమాట. మొక్కజొన్న కంకిలు వస్తున్నాయి. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే పుదీనాని తెంపుకుందామని వచ్చాను. చూడండి, నీళ్లు బారే చోటైతే కాలం ఉంది కదా, అక్కడ ఎంత పుదీనా వచ్చిందో. ఆకులు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఈ పుదీనా అంతా అమ్మినా కూడాను ఇప్పుడు కొరియాలో నాకు దగ్గరగా ఒక 3,000 రూపాయలు వస్తుంది. షాపుల్లో, అంటే మన ఇండియన్ గ్రాసరీ షాపుల్లో పుదీనా కాసింతనే సుమారుగా రేటు ఉంటుంది. నేను మీకు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు చూపిస్తాను. కొరియన్ షాపులో కూడాను, అంటే పెద్ద షాపింగ్ మాల్స్లో మింట్ అని చెప్పి అమ్ముతుంటారు. చాలా తక్కువ క్వాంటిటీనే చాలా ఎక్కువ రేట్ ఉంటుంది. చూడండి, ఇది నేను లాస్ట్ ఇయర్ ఉన్న పుదీనా అనమాట. ఇది నేను మళ్ళీ నాటలేదు. వేర్లు ఉంటాయి కదా, మళ్ళీ చలికాలం అయిపోయిన తర్వాత మళ్ళీ అవి బతుక్కొని సుమారుగా ఎంత ఎక్స్పాండ్ అయిందో చూడండి. ఇప్పుడు నేను ఈ పెద్దగా ఉన్న పుదీనా మొత్తము తీయేస్తాను. ఇప్పటికే మేము పుదీనా చట్నీ ఒక 2 సార్లు చేసామన్నమాట ఇంట్లో. చాలా బాగా వచ్చింది. ఈ పక్క అంతా చెత్త కూడాను బాగా పెరిగిపోతుంది. బాగా వానలు పడేసరికి చూడండి ఎంత ఉందో ఆకు ఒక్కొక్కటి. ఇంతకుముందు మీకు చూపించింటా నేను ఒకసారి. ఇక్కడనే బాగా ఇంగడించుకొని ఇంటికి వెళ్ళాను. మా ఓనర్ వాళ్ళు ఇలా వచ్చినప్పుడు తొక్కేస్తానని చెప్పి నేను ఒక కమ్మి కొట్టిందను, దానికి దారం కట్టి పెట్టాను. తక్కువ ఉండే దానికి, లేకపోతే ఇట్లా వెళ్ళిపోయిందను తక్కువ వెళ్ళిపోతారు. నేను ఇప్పుడు సుమారుగా ఇక్కడ ఉన్నదంతా కూడా తీయేస్తాను. లేతగా ఉన్న ఆకు మాత్రము ఇంటికి తీసుకెళ్తా. చూడండి ఎంత ఆకుందో, చూసారా ఎంత బాగుందో. చూడండి అంతా తీయేస్తాను. పెద్దగా ఆకులన్నీ కూడాను పుదీనా చట్నీ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇక్కడ ఒక మొలక మొలుస్తాను చూసారా, ఇది రేణిగాయల చెట్టు అనమాట. అక్కడ చూడండి రేణిగాయల చెట్టు, దాంట్లో పూత వస్తుంది. కాయలు కూడా భలే ఉంటాయి. వాటిని ఇక్కడ కొన్ని రకాల కొరియన్ వంటలు ఉన్నాయన్నమాట. ఆ వంటల్లో ఆ రేణిగాయలని వేస్తారు. చూడండి ఎంత బాగుందో పుదీనా. కింద వరకు కూడాను లేతగా ఉంది, సూపర్గా ఉంది. మొత్తం తెంపేసిన తర్వాత చూపిస్తాను ఎంత అయిందో. నిజంగా ఎంత ఆనందంగా ఉంటుందంటే, ఇలా ఏదన్నా మనము పండించుకున్న ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ మనమే తీసుకొని తింటా ఉంటే. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో పుదీనా. ఇలాంటి పుదీనాని కొరియాలో మనము తినాలంటే కష్టం అనమాట. నాకైతే భలే హ్యాపీగా ఉందన్నమాట. చూడండి ఎంత ఆకులో, ఒక్కొక్క ఆకు ఎంత ఉందో చూడండి. ఇదనమాట. ఒక్కసారి ఎప్పుడో జస్ట్ ఒక 3 మొలకలు మార్కెట్లో తెచ్చి పెట్టాను. దీంట్లో కూడా మింటు రకరకాలుగా ఉంటుంది. స్పైసీగా ఉన్నది, స్పైసీ లేకుండా ఉన్నది. నేను డార్క్గా ఉండే అదే పుదీనా చెట్లు తెచ్చి అప్పుడు నాటాను అనమాట. ఒక 3-4 ఏళ్ళ ముందేమో. తర్వాత నాటనే లేదు, పెరుగుతానే ఉంది. చూడండి ఇక్కడ ఒక మోపు అయింది అప్పుడే. అప్పటికి కొద్ది తేమ ఉంది, కొద్ది కేర్ఫుల్గా పోయి తీసుకోవాలా. ఈ పక్క నుంచి చూడండి ఎట్లా కనబడుతుందో, భయంకరంగా పెరుగుతుంది. ఇక్కడ నీళ్ళు పారుతూనే ఉంటాయి కాబట్టి, ఇక్కడ నీళ్ళు పోతూ ఉంటాయి కాబట్టి పక్క బాగా జబర్దస్త్గా ఏపుగా పెరిగింది. మటన్ చేసుకున్నప్పుడు కూడా మటన్లోకి పుదీనా వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది. వీటికి నేను ఒక్క మందు కూడా కొట్టనమాట. వీటికి ఎరువు కూడా ఏమి వేయను, ఇవే పెరుగుతుంటాయి. నిజం అనమాట. అసలు వీటికి ఎరువు కూడా ఏమి వేయను, ఇవే పెరుగుతూ ఉంటాయి. సూపర్గా ఉంటుంది. టేస్ట్ కూడాను, ఫ్లేవర్ కూడా భలే ఉంటుంది. లేతగా ఉంది, కిందకి దిగిపోతుంది. అయినా నేను ఆకులు మాత్రమే తీసుకుంటాను.
చట్నీ చేయడానికి. చూడండి ఒక మోపు అవుతుంది. ఇంకా ఈ పుదీనా చట్నీ చేసేటప్పుడు మిరపకాయలు కాదు కదా, ఆ మిరపకాయలు కూడాను మన పొలంలోనే ఉన్నాయి. చూడండి అక్కడ మిరప చెట్లలో కాయలు ఉన్నాయి, వచ్చేసినాయి. మొన్న కూడా ఒకసారి తీసుకెళ్ళాను, వాటిని వేస్తానమాట. మళ్ళీ బయట మిరపకాయలు కొనకుండా టమాటాలు కూడా వచ్చేసినాయి, చెట్లలో మైనాయి అనమాట. మొన్న ఒకసారి తీసుకెళ్ళాను, మళ్ళీ ఈ ఎండలకి భయంకరంగా మాగిపోతున్నాయి టమాటాలు కూడాను. ఇంకా ప్రజెంట్ ఇక్కడ స్టేటస్ ఏ విధంగా ఉందో చూపిస్తాను. పొలంలో ఇక్కడ పాలాకు, ఇంకా వచ్చింది ముల్లంగి, ఇది బీట్రూట్ మనం తెచ్చి నాటాను కదా, బాగానే బతుక్కునేసినాయి. ఇంకా బెండగింజలు బాగా బతుక్కొని వచ్చేసాయి అనమాట. ఇన్ని నాటింటే అన్నీ బతుక్కునేసినాయి. ఇవి మొన్న రెండోసారి నాటినటువంటి మిరప చెట్లు. ఇవి ఇప్పుడు మిరపకాయలు పెరుక్కుంటా అని చెప్పాను కదా, అవే అనమాట. చూడండి చెట్లలో మిరపకాయలు బాగానే వస్తున్నాయి. ఇంకా ఈ పక్క వచ్చిందినో మునగ విత్తనాలు అనమాట. ఇవి ముందు మొలిచిండేటివి. ఈ చెట్లు నా నీడ ఉండడం వల్ల సరిగ్గా కనపడలా. ఇవి ముందు మొలిచిండే మునగ విత్తనాలు అనమాట. ఇవి పెద్దగా ఉన్నవి. తర్వాత మళ్ళీ మొలుస్తున్నాయని చెప్పి మళ్ళీ నాటాను. ఇవి మళ్ళీ మొలుస్తున్నాయి విత్తనాలు. చూడండి, చూడాలా ఎంత ఎత్తు ఈ మునగ చెట్లు పెరుగుతాయో పెరగవో. ఒక ట్రయల్ వేసాను, బాగానే సక్సెస్ అయినాయి అనమాట. ఇంకా టమాటాలు వచ్చిందనో బాగానే వస్తున్నాయి. మొన్న మాగింటే తీసుకెళ్ళిపోయినాను. ఇంకా కింద కాయలు అయితే బాగా వస్తున్నాయి. వీటికి కూడా నేను ఎటువంటి మందు వేయలేదు కింద అనమాట. వేర్లకి పురుగు పోతుందని చెప్పి ఎటువంటి స్ప్రే కూడా కొట్టలేదనమాట. బాగా న్యాచురల్గానే ఈ టమాటా చెట్లు పెరుగుతూ ఉన్నాయి. ఎండ అయితే బాగుంది, చెమట కూడా బాగా పడుతుందన్నమాట. మనకు అప్పుడప్పుడు మన బాడీలోంచి చెమట కూడా బయట బాగా రావాలన్నమాట. అందుకే నేను వీకెండ్లో మా పాపని తీసుకొని సౌల్ సిటీలో సుమారుగా ఒక 30-40 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ ఉంటాను. యాక్చువల్గా నాకు అదో పెద్ద హ్యాబిట్ అనమాట. ఎప్పుడన్నా ఫ్రీ టైం దొరికితే సైకిల్ తీసుకొని వెళ్ళిపోతుంటా. మినిమము ఒక 30-40 కిలోమీటర్లు సైకిల్లో తొక్కొని వస్తుంటా. ముఖ్యంగా మా పాపని ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్తుంటాను అనమాట. మా పాప ఎప్పుడూ కూడాను ఏమీ కూడా అందు ఇంటికి పోదామని చెప్పదు. బయట ఎంతసేపు ఉంటే అంతసేపు హ్యాపీగా నాతో పాటు సైకిల్లో తిరుగుతూ ఉంటుంది. నిద్ర వస్తే తప్ప, నిద్ర వచ్చినా కూడా ఇప్పుడు నేను మా పాపకి మంచి పడుకునేదానికి ఒక సీటు చేశాను అనమాట. ప్రశాంతంగా పడుకునేస్తుంది. చెమట్లో పక్క దిగ్గారుతున్నాయి. ఈ మాత్రమే పుదీనా తెంపాను, ఇంకా చాలా ఉంది తీసేది. దీన్ని ఇంగడించాలన్నమాట. ఫస్ట్ దీంట్లో అక్కడికి నత్తలు ఉంటాయి. ఒకసారి ఇంటి దగ్గర కంటే ఇక్కడే ఇంగడించుకొని ఇంటికి వినామంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఒకటేసారి రన్నింగ్ వాటర్లో 2 సార్లు కడిగేసిందను పుదీనా చట్నీ చేసుకోవచ్చు. ఒకటే చెప్పాను కదా, మిరపకాయలు కూడా అక్కడ ఉన్నాయి. మిరప చెట్లు తీసుకోవాలి. పిడికిట్లకి అవడంలే, ఇంకా ఎక్కువ ఉంది. దీన్ని తీసుకెళ్ళి అక్కడ ఫామ్ హౌస్లో వెనకాల ప్లేస్ ఉంది, అక్కడ కూర్చొని నీట్గా లేతగా ఉన్నదంతా కూడాను తీసుకునేస్తాను. కాడలు ఏమన్నా కొద్దిగా నారుగా ఉంటే వాటిని ఇక్కడే పడేస్తాను. చూడండి ఎంత బాగుందో. వెనకాల కొద్దిగా ప్లేస్ ఉంటుంది అనమాట, పడుకోవచ్చు కూడాను. ఒక 2 అంటే కింగ్ సైజ్ బెడ్ మాదిరిగా ఉంటుంది. బట్ ఏమంటే మా ఓనర్ మొత్తం ఇక్కడంతా ఏదో లగేజ్ వేశాడు, కొద్దిగా అడ్జస్ట్ చేసినామంటే ఇక్కడ పడుకోవచ్చు కూడాను. ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత కూడాను బాగా వేడి ఉంది. ఇప్పుడు నేను ఈ పుదీనా మొత్తం కూడాను లేతగా ఉన్న కాటి వరకు మొత్తం తీసుకునేసి ఈ ఆకులు తీసుకెళ్ళి ఇంట్లో పుదీనా చట్నీ చేసుకుంటాము. చెమట అయితే భయంకరంగా పడుతుంది. పుదీనా మొత్తము క్లీన్గా ఇంగడిస్తున్నాను. బాగా లేతగా ఉన్నదంతా కూడాను తీసి కవర్లోకి వేస్తున్నా. చూడండి గోరు ఏ విధంగా అయిపోతుందో. పుదీనాని ఇలా వేరుతో ఇలా తెంపుతున్నప్పుడు కొద్దిగా నీళ్ళు మాదిరిగా వస్తుంది కదా, అంతా గోరుకు టచ్ అయ్యిందినా, అలాగే వేలుకు టచ్ అయ్యి కలర్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఇదంతా పోయేదానికి మళ్ళీ ఒక 4-5 రోజులు పడుతుంది. మొత్తము క్లీన్ చేసాను బాగా మంచిగా డాక్టర్ అంతా ఒక కవర్లోకి తీసుకున్నా. దీంతో
ఇప్పుడు మా ఇంట్లో 3వసారి పుదీనా చట్నీ చేస్తామన్నమాట. చాలా బాగుంటుంది. ఇంకా నేను పొలం దగ్గర ఉంటే మా ఓనర్ వచ్చినాడు. ఇక్కడ ఈ తుట్టుకూర అంటారు కదా, మార్నింగ్ గ్లోరీ, అది ఉందన్నమాట. ఇక్కడ మార్నింగ్ గ్లోరీ మా ఓనరు నాటాడు. సుమారుగా అడిగాను ఏమని చెప్పి, చూడండి ఎంత దింపుతున్నాడు. ఇదనమాట, మనం అడిగితే ఎంతనా ఇచ్చేస్తాడు. ఇది బాగుంటుంది పప్పు చేయడానికి. కానీ ఓకే 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 సదాన్ని తామే తామే ఓకే. కోయమంటే ఎంతనా కోయిచ్చేస్తాడు. కానీ మనకు కొంచెం చాలు కదా, అందుకని వద్దని చెప్పాను. దీన్ని కూడా ఇక్కడే క్లీన్ చేసుకొని ఇంటికి తీసుకెళ్ళిపోతా. ఇప్పుడే చెట్లకు కొద్దిగా నీళ్ళు పట్టాయన్నమాట. ఇప్పుడు చూడండి మీరు, బాగా మీకు మొలకలు బాగా కనబడతాయి. ఇవన్నీ ఇప్పుడు పెట్టినట్టు అనమాట. కొన్ని వస్తున్నాయి, అవంతా ముందు పెట్టినట్టువే, కొద్దిగా బాగానే పెరిగాయి అన్నమాట. చూద్దాం ఎంత ఎత్తు పెరుగుతాయో. ఇంకా మిరపకాయలు కొన్ని తెంపుకుంటాను ఈ పుదీనా చట్నీలకి. కొద్దిగా పెద్దగా ఉన్నవి కింద ఉన్నవి. ఇప్పటికే ఒకసారి 2 సార్లు తీసుకెళ్ళాను. ఇవి కారంగా ఉండే మిరపకాయలు అనమాట. కొరియాలో కారం లేనివి కూడా చాలా ఉంటాయి. వీళ్ళు కారం ఎక్కువగా తినరు అనమాట. మీకు కొమ్మ వచ్చేసింది, కొద్దిగా కేర్ఫుల్గా తెంపుకోవాలా. ఇవంతా బాగా ఇడుగుతాయి. ఎందుకో ఈసారి కొద్దిగా తక్కువగా అనమాట. లాస్ట్ ఇయర్ అయితే భయంకరంగా విడిగేటివి. చూడండి, ఒక 10 మిరపకాయల దాకా కావాలా. కొద్దిగా కారంగా ఉంటే పుదీనా చట్నీ కూడా బాగుంటుంది. కింద ఉండే కాయలు తీసుకోవాలన్నమాట. బాగానే వస్తున్నాయి కాయలు, పూత కూడా బాగానే వస్తుంది. సుమారుగా తీసుకున్నా. ఎండ కాబట్టి బాగా త్వరగానే పెరిగిపోతాయి అన్నమాట. అంటే ఎండకు చెట్లు బాగా పెరుగుతాయి. ఇదనమాట ఈ వీడియోలో పుదీనా తెంపుకొని దానికి కావాల్సిన మిరపకాయలు తెంపుకొని ఇంటికి వెళ్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొరియా గురించి మరిన్ని వీడియోస్ చూపిస్తాను. ఇవి వచ్చిందనో ఏం చెట్లో మీకు ఎవరికైనా తెలిసింటే ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి.